ఇట్లా స్ట్రైట్ పోతే మనకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్, బ్యాక్ కొడితే మనకు తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వస్తుంది. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 3 to 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈడ లెఫ్ట్ కొడతాం మనం. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సర్వీస్ రోడ్ నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ సర్వీస్ రోడ్కి వెళ్తుంటే లెఫ్ట్ కొడతాం. ఈ నుంచి మళ్ళీ మనం 4.2 కిలోమీటర్స్ వెళ్తే మనకు విజిలింగ్ వుడ్స్ లేఅవుట్ ఉంటుంది. వసుదైక వాళ్ళు వేసింది, వసుదైక రియాలిటీ వేసింది. అక్కడ 2 డీల్స్ ఉన్నాయి, చెప్తా, జస్ట్ స్టే ట్యూన్. ఈ పక్కన మనకు ఓఆర్ఆర్, అది మీకు తెలుసు. ఓఆర్ఆర్ పక్కనే సర్వీస్ రోడ్ ఉంటుంది బాబు, అది నువ్వు మాకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక అనొచ్చు. తీసుకుందాడే మీకు ఆడ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి, స్వాగతం చెప్తాయి. ఇప్పుడు ఇట్లకి వెళ్ళి మనం విజిలింగ్ పెట్టి చూద్దాం. లేఅవుట్ కాడ పోయి డిస్క్రిప్షన్ చెప్తాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నుంచి మనం వస్తూనే ఉన్నాం. ఇంకా మనకి నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి. అయితే దారిలో ప్రీమియం విల్లాస్ కడుతుండ్రు ఆలయ ఇన్ఫ్రా వాళ్ళు. ఈ రోడ్డు ఘోరంగా ఉంది, మోస్ట్లీ వీళ్ళే వేపిస్తారు అనుకుంటా. చాలా ప్రీమియం విల్లాస్ కడుతుండ్రు ఆలయ ఇన్ఫ్రా వాళ్ళు. జస్ట్ చూపిద్దామని చూడొచ్చు ఇక్కడ. సో ఆలయ ఇన్ఫ్రా ఎదురైన పెట్రోల్ బంక్ ఉంది. సో ఇది తుక్కుగూడ నుంచి మనకు నెక్స్ట్ వెళ్తున్న విజిలింగ్ వుడ్స్ లేఅవుట్ రోడ్ అనమాట. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది రోడ్. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వరకు బాగానే ఉంది. ఈ రోడ్ చాలా ఘోరంగా ఉంది. ఇట్లాంటి ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇనిషియేట్ చేయడానికి ఆస్కారం ఉంది. ముందర కూడా ఇంకా కొన్ని 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఒక 4-5 ఇయర్స్లో అయితే రోడ్డు పడుతుంది. ఇవన్నీ ప్రపోజ్ 100 ఫీట్ రోడ్లు, కానీ 100 ఫీట్ రోడ్లు ఇదివరకే మీకు చెప్పినట్టు ఒక 100 ఫీట్ రోడ్ అని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉందంటే మినిమం 10 ఇయర్స్, ఇక మ్యాక్సిమం 12 to 15 ఇయర్స్ కూడా పట్టవచ్చు. ఆర్ మాస్టర్ ప్లాన్ అవి కూడా చేంజ్ చేయొచ్చు. కానీ వెహికల్ మూవ్మెంట్ని బట్టి మనకు ఎప్పుడైనా సరే రోడ్స్ అనేటివి వేస్తుంటారు. సో ఇక్కడ అంతో ఎంతో మూవ్మెంట్ అయితే ఉంది, మరి గొప్ప లేదు కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ రోడ్ ఎప్పుడు ఎట్లయితుంది అనేది. స్టే ట్యూన్. ట్రక్స్, హెవీ డ్యూటీ వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి ఇవి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్డు. మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కొడతాం విశాఖ ఇండస్ట్రీస్ కాడ నుంచి. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ రోడ్డు. సో 100 ఫీట్ రోడ్కి ఎక్కువ శాతం అయితే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అవి ఇవి నడుస్తాయి. ఈ 60 ఫీట్ రోడ్కి లోపల వెళ్తే మనది ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. సో మనం వెళ్ళే ప్లాటింగ్ ప్రాజెక్ట్కి విల్లాస్ పోంటే వెళ్తున్నాం. ఇంతకుముందు చూపించిన కదా ఆలయ ఇన్ఫ్రా, ఈ విల్లాస్ ప్రాజెక్ట్ పోంటే దాని వెనకలికి వెళ్ళి వెళ్తున్నాం మనం. ముందు విల్లా ప్రాజెక్ట్ ముందరనే మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్డు, మనం వెళ్తుంది ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ రోడ్. ఇప్పుడు లోపలికి ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాట్లో లోపలికే ఉంటాయి. స్టే ట్యూన్. మనం ఆలయ ఇన్ఫ్రా వెనకాల నుంచి వచ్చినాం కదా, ఇది పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్. రేపటిన విల్లా కమ్యూనిటీకి కానీ ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లాటింగ్ కమ్యూనిటీకి కానీ ఈ ప్రాజెక్టు నియరెస్ట్ ల్యాండ్ మార్క్. సో ఈ నుంచి హార్డ్లీ ఆలయ ఇన్ఫ్రా వెనకలకి వెళ్ళి వచ్చినాం ఇట్లా మనం తుక్కుగూడ నుంచి. ఇది ఒక ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్. ఇది పల్లిగడ్డ ఫారెస్ట్, ఇది కన్సర్న్ వాచ్మెన్ అనమాట. సీదావతే మహేశ్వరం ఒక 4 to 5 కిలోమీటర్స్ మళ్ళీ. అయితే ఇక్కడ ఒక చిన్న, ఇది శ్మశానం కాదు కాబట్టి గ్రేవ్ యార్డ్ కాదు, వాళ్ళ ఒక సర్టన్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ పెద్దలకు గుర్తుగా పెట్టుకున్నారు అంతే. ఇది యాక్టివ్ ఉంటుందా లేదంటే ఓన్లీ ఇక్కడ వరకు. ఇది చిన్న ల్యాండ్, ఒక 600 to 800 యార్డ్స్ ఉండొచ్చు. ఫ్యూచర్లో కూడా ఇంకో యాడ్ కానికి ఆస్కారం అయితే ఉంది. అయితే ఇది మనం వచ్చింది ఎందుకు, వసుదైక రియాలిటీ వాళ్ళది ఒక లేఅవుట్ ఉంది ఇక్కడ, విజిలింగ్ వుడ్స్ పక్కనే ఫారెస్ట్. ఇది వసుదైక 5 acres ప్రాజెక్ట్. ఇది R1 జోను, ఇట్లా మహేశ్వరం. మళ్ళీ ఎత్తున్నది గ్రేవ్ యార్డ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళ పెద్దల గుర్తుగా పెట్టుకో. కొన్ని కమ్యూనిటీస్ మన హిందూస్ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, పెద్దల గుర్తుగా వాళ్ళ ల్యాండ్స్లో పెట్టుకుంటారు కదా, అంతే. ఇది గ్రేవ్ యార్డ్ మాత్రం కాదు. ఇది లేఅవుట్. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. 5 acres లేఅవుట్, R1 జోన్, HMDA ఫైనల్ అప్రూవ్డ్. యాక్షన్ పీపుల్ ప్రిపేర్. 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఇప్పుడు 20 ఫీట్లు ఉంది అంతే. ఇక మూమెంట్ లేదు ఇక్కడ కాబట్టి రోడ్ అయితే వేయలేదు. ఇది ఫారెస్ట్ కాబట్టి పొద్దుగానే స్వచ్ఛమైన గాలి వస్తుంది. స్టేట్ ప్లాట్లు చూపిస్తా. ప్లాట్ నెంబర్ 20
ఈ నుంచి ఇక్కడ దాకా 40 feet, లోపలికి 60 feet, 40/60, 267 square yards. మళ్ళా ఈ నుంచి 21 ప్లాట్, ఇది ఒక 40/60, 267 square yards. 267 + 267, 534 square yards. ఎదురుగా చిన్న పార్క్, దాని అవతల మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్, STP యూనిట్ సెటప్ ఉంది. మళ్ళీ దీని పక్కన కూడా పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇక బేసిక్ HMD లేఅవుట్లు ఏమి ఉండాలో ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు, CC రోడ్స్ వేసిండ్రు. డిస్క్రిప్షన్ చెప్తా. ప్లాట్స్ పక్కన ఉన్నది ఒక ప్రైవేట్ ల్యాండ్. ఇది పెద్ద బిట్టే, ఒకటేసారి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. మరి అవి కార్బన్ స్టోన్స్, అవి కడీలు అయితే ఉన్నాయి. ఏదో కొన్నాడు, మరి లేఅవుటా అది తెలియదు మనకి, చూడాలి అది ఏమవుతుంది ఇంకతో. సో వెహికల్ పెట్టినతోన ప్లాట్స్ ఉన్నాయి, మీకు ఇంతకుముందు చూపించినట్టు. అది STP, ఇది పార్క్, మళ్ళీ అది ప్రైవేట్ ల్యాండ్ పార్క్ వెనకాల. రైట్, మొత్తం 5 acres లేఅవుట్. ఇది చూసుకోవచ్చు, R1 zone, HMDA ఫైనల్ అప్రూవ్డ్. వసుదైక రియాలిటీ వాళ్ళు వేసిన విజ్లింగ్ వుడ్స్ లేఅవుట్ ఇది. సో అది ఎంట్రన్స్ నుంచి సెకండ్ రైట్ కొట్టినాక రైట్ సైడ్ లాస్ట్ 2 plots. రైట్, డిస్క్రిప్షన్ చెప్తా ఇప్పుడు. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబాలు అందరికీ సలాం వాలేకుమ్. ఏమో వీడియోలో ఉద్యమం పెట్టినావని మీరు అనొచ్చు, అట్లేం లేదు. అనుకోకుండా వచ్చినందుకు కూడా చిన్న పని పైన. సో మల్టిపుల్ డీల్స్ ఒకటేసారి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే మనకు కూడా బాగుంటుంది అన్నట్టు అనుకున్నాం. సో బేసిక్గా 1 east 2 west ఉండే. ఈస్ట్ మనం ఏప్రిల్ అమ్మినాం, మనమే క్లోజ్ చేసినాం. అయితే ఇప్పుడు 2 west ఫేసింగ్ 267 + 267 ఉన్నాయి. సో దాని ప్రైస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. కన్సర్న్ సెల్లర్ వచ్చేసి UK, మాంచెస్టర్. దాని ప్రైసు అవన్నీ పెడుతున్నా. బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. అయితే ఇంతకుముందు కొన్ని 1-2 వీడియోస్ నేను పోస్ట్ చేసిన, అవి ఏవైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్ లోపల, లైక్ పవన్ గ్రీన్ ఏరో వ్యూ కాకుండా మనకు రకరకాల లేఅవుట్స్లు ఉన్నాయి. విత్ ఇన్ ORR అయితే పవన్ గ్రీన్ ఏరో వ్యూ లేఅవుట్ల ప్లాట్స్ ఉన్నాయి. రూబ్రిక్ ట్యూలిప్ ఏమో అపార్ట్మెంట్స్ చేస్తున్నాం మనం, హైరైజ్ అవి కూడా కంపెనీ సేల్స్ చేస్తున్నాం, ల్యాండ్లార్డ్ షేర్ చేస్తున్నాం, కొన్ని ఇన్వెస్టర్ షేర్ కూడా చేస్తున్నాం. రూబ్రిక్ ట్యూలిప్ ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్ చేస్తున్నాం. పవన్ గ్రీన్ ఏరో వ్యూ విత్ ఇన్ ORR తుక్కుగూడలో. అవుట్ సైడ్ ORR వచ్చేసి ఇప్పుడు విజ్లింగ్ వుడ్స్లో 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఇంతకుముందే చూపించినట్టు 2 ఉన్నాయి. 40/60, 40/60 కాకుండా మనకు రెడ్ క్లే కోర్ట్ ఉంది నెక్స్ట్ ఇక్కడనే హర్షగూడలో. ఇప్పుడు మనం ఉన్నది హర్షగూడ, ఇది మంకాల్ కిందికి వస్తుంది. ఓవరాల్గా అయితే మహేశ్వరం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ క్లే కోర్ట్ కూడా ఉంది, అక్కడ కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది, సమ్వేర్ అరౌండ్ 300 yards. అది కూడా మంచి డీలే ఉంది, ఇంకా దానికి ఓపిక లేదు వీడియో తీయనికే. ఇక ఇవి కాకుండా సార్కు 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి కొత్తవి, అందులో కూడా రెగ్యులర్ సేల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంతకుముందే వీడియో పెట్టిన కావూరి లెమన్ లీఫ్ ప్రాజెక్టుది, మనకు తుక్కుగూడ నుంచి మహేశ్వరం వెళ్ళే తోవాల. అందులో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది, 200 square yards. దాని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, లేదంటే మీరు నాకు 1-to-1 పర్సనల్ విండోలో రీచ్ అవుట్ అయితే కూడా చెప్తా. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే మైరాన్ ఇంపీరియల్ అని, CSR గోల్డెన్ ఇంక్లో అడపదడప వస్తాయి. ప్రస్తుతానికి అయితే మైరాన్ ఇంపీరియల్లో కూడా ఒక ప్లాట్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఐ థింక్. సో ఈ యొక్క రకరకాల ప్లాట్స్ల ప్రైసెస్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఇవి కాకుండా మీ బడ్జెట్ ఏమన్నా ఉంటే బ్రో, మన బడ్జెట్ ఇది ఉంది, మన లోన్ కన్స్ట్రెంట్ ఎంత ఉంది, ఈ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే డీల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఇదే తుక్కుగూడనే కాదు, తుక్కుగూడ, హర్షగూడ, సిరిగిరిపురం, మన్సాన్పల్లి, మహేశ్వరం, కందుకూరు, పులిమామిడి, లేమూరు, ఈ ఏరియాలో రకరకాల డీల్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు బెస్ట్ డీల్ మనం గ్రాప్ చేయొచ్చు. ఎట్లా మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి రీసేల్ కంపేర్ టు కంపెనీ సేల్, రీసేల్ ఏంటంటే కొంచెం మంచి డీల్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో అందులో మీకు ఏదైనా బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. ఈ 2 plots కావచ్చు, నెక్స్ట్ రెడ్ క్లే కోర్ట్ కావచ్చు, మైరాన్ ఇంపీరియల్ కావచ్చు, కావూరి లెమన్ లీఫ్ కావచ్చు, వీటన్నిటిలో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి ఇట్లా వీడియో తీసుకుంటా. లేని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్,
ఫ్లాట్స్, ఫామ్ ప్లాట్స్ అన్నీ చేస్తున్నాం. మార్కెట్ డౌన్ ఉన్నమాట మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకా 18 to 24 months అయితే పెద్ద గొప్పగా అయితే ఉండదు. ఎవరైతే మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం లిబరల్గా ఉంటారో, ప్రైసెస్ కోట్ చేస్తారో అవి మాత్రమే క్లోజ్ అవుతున్నాయి. ఎక్కువ హై ప్రైస్ ఎక్స్పెక్టేషన్ చేసే వాళ్ళు హోల్డ్ చేసుకుంటే బెటరు, లేదంటే ఒక ప్రైస్ పెట్టేసి వెయిట్ చేయడం అన్న బెటర్. మార్కెట్ ప్రైస్ కంటే ఇది మాత్రం, ఈ డీల్స్ మాత్రం మార్కెట్ ప్రైస్ కంటే 1000-2000 తక్కువకే వస్తున్నాయి. అవి ఎంత అనేటివి తెలుసుకోవడానికి మీరు నాకు రీచ్ అవుట్ కాండి. సో నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9885926347. హర్షగూడ మంకాల్ నుంచి విజిలింగ్ వుడ్స్ ప్రాజెక్ట్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.